నగర పాలక మరియు మున్సిపాలిటీ కేంద్రాలలో అన్ని ఆధునిక సౌకర్యాలతో బస్తీ పబ్లిక్ స్కూల్ వచ్చిందా? ఓళ్ళు చెప్పారు తెలుసా మీకు? పొట్టోడు తొండల రెడ్డి సాయంత్రం వస్తుండే ఇందూరుకి. కొడంగల్ పొట్టోడట తెలుసా? ఓళ్ళు పేరేంది? మూత పడిన 6,000 పాఠశాలలను తిరిగి మెరుగైన సదుపాయాలతో పునఃప్రారంభిస్తామన్నాడు. చేసిందా గవర్నమెంట్ స్కూళ్ళకి? బాసర IIIT లెక్క ఇంకా 4 పెడతా అన్నాడు. ఉన్నదే చక్కగా నడుపుతలేడు, దానికే పైసలు ఇస్తలేడు. ఇక ఇటువంటి వాగ్దానాలన్నీ చేసి ఇవాళ మీకు ఇల్లు లేకపోయే, మీకు ఆరోగ్య బీమా వద్దా? మీకు వద్దా? 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా ఆయుష్మాన్ భారత్ పథకము దేశం మొత్తం ఉన్నది, తెలంగాణలో లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పొట్టోడు అది ఇక్కడ ఆ స్కీము నరేంద్ర మోడీకి పేరు వస్తుందని ఇక్కడ పెడతలేడు. మీ ఇంట్లో ఓళ్ళు బీమారైనా ప్రతి సంవత్సరం 5 లక్షల రూపాయలు హాస్పిటల్ ఫీజు నరేంద్ర మోడీ కడుతున్నాడు. 5 లక్షలు ప్రతి సంవత్సరం. మీరు ఇల్లు కట్టుకుంటా అంటే 2 లక్షల పైన రూపాయలు పంపిస్తాడు. మీకు ఫ్రీ రేషన్ ఇస్తున్నాడు. ఇవన్నీ పథకాలు ఫ్రీ రేషన్ తప్ప ఆరోగ్య బీమా తెలంగాణలో కాంగ్రెస్ నడుమని ఇస్తలేడు, ఇల్లు గట్టనిస్తలేడు. ఇవన్నీ వద్దా? ఈయనొద్దా? గద్దముక్కోడు కూడా ఇవి లేలే. గద్దముక్కోడు ఆ 2 లక్షలు ఇంటికి పైసలు తేలే, 5 లక్షల ఆరోగ్య బీమా ఇయ్యనేలేదు. ఏమనంటే 2,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిండు, కుండలు పెట్టిండు, బిందెలు ఎత్తుక పీకిండు. ఈ పొట్టోడు వచ్చి కుండలు వల్ల కొట్టిండు. మీ చేతికి ఏం మిగిలలే, లొట పీసు మిగిలేదు. అందుకే చెప్తా ఉన్నా, మీరు ఢిల్లీ అనే బీజేపీకి కాదు, గల్లీలో కూడా కమలం పువ్వుకు ఓటేయాలి. ఇవాళ మీ ఎంపీ బీజేపీ, మీ ఎమ్మెల్యే బీజేపీ, రేపు మేయర్ కూడా బీజేపీ అయితే మీ గ్రామాలలో మంచి మంచి రోడ్లు అవుతాయి, లైట్లు అవుతాయి, మంచి డ్రైనేజీలు మోర్లు మంచిగా అవుతాయి, అవినీతి లేకుండా పాలన జరుగుతుంది. ప్రతి రూపాయి మీకు మీ అభివృద్ధికి పని అవుతుంది. ఈయన 2 సంవత్సరాలు దాటిపోయింది. 2 రూపాయలు అవినీతి ఆరోపణ ఉందా? ఈయన మీద అవినీతి ఆరోపణ ఉందా? నేను 7 సంవత్సరాలు ఎంపీ అయిపోయింది, నా మీద రూపాయి అవినీతి ఆరోపణ ఉందా? లేదు. అందరము మా శాతనైనంత పని చేస్తాం. ఓలను మోసం చేయము, అవినీతి చేయము, ఎవరిని సతాయించము. ఇంతకుముందు ఈయన దగ్గర ఇంకో ఎమ్మెల్యే ఉండే, ఆయన పేరేంది? పాండుగాడు. నాకంటే ముందు మీ చెల్లె ఉండే ఎంపీ యాదుందా? మీ చెల్లెనే. అవినీతి ఆరోపణలు ఉండేనా? ఏం ఆరోపణ ఉండే ఎప్పుడు జరా? వినరు కదా? మా మీద లేదే మరి. ఎందుకంటే స్పష్టంగా అవినీతి రహిత పాలన అందించేటోళ్ళు కమలం పువ్వులు. ఇక అవ్వా ఏంది, ఏం కావాలి నీకు? రాగు లొల్లి పెట్టకూరు. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, తిడుతున్నావు ఏంది వాళ్ళు? నువ్వు ఏతో నాకేమిటేతో తెలుస్తూనే ఉంది. కరెంటు కట్టిన బీజేపీ కార్యకర్త కండువ కప్పినవు. దాస్ నగర్ కి రావాలనా? వస్తా దాస్ నగర్ కి వస్తా. నువ్వు ఎవరైనా తిడుతున్నావు, కాంగ్రెస్ వాళ్ళు ఉంటుంది ఇటు, బీజేపీ వాళ్ళని తిట్ట. నేను ఒకటే నీకు అల్ల మళ్ళీ చెప్తున్నా, అందరికి ఇల్లు కావాలి. నాకు అన్ని తెలుసు, అందరికి ఇల్లు కావాలి. మీరు చేస్తున్న తప్పేందంటే ఢిల్లీకి వేస్తున్నారు, గల్లీకి వేస్తలేదు. గల్లీకి వేయండి. నేనేం అబద్ధాలు, నా మాటనే నమ్మకుని మీరు గూగుల్ చేసి చూసుకోరి. నరేంద్ర మోడీ ఎన్ని ఇల్లు కట్టిండు? నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎన్ని ఇల్లు అయినాయి గూగుల్ చేసి చూసుకోండి, మీకు అర్థమవుతుంది. ఈడ కూడా దయచేసి, అందుకనే నేను రిక్వెస్ట్ చేయడానికి వచ్చిన, దయచేసి భారతీయ జనతా పార్టీకి కమలం పువ్వు కోటేసి మోహన్ ని పెద్ద మెజార్టీ తోటి గెలిపించాల్సిందిగా మీ అందరి చేతులు జోడించి నేను ప్రార్థన చేస్తా ఉన్నా. మన తాండా వాసులు చాలా మంది ఉన్నారు ఈడ. ఏమైంది? ఏమేం మాటలు ఇచ్చింది మీకు? పోడు భూములు అన్ని మీకు రాసిస్తానన్నా రేవంత్ రెడ్డి. గద్దముక్కడు కూడా రాసిస్తానన్నాడు. ఏమైందవ్వా?
మీరేమో అసెంబ్లీ ఎలక్షన్లలో ఓ చేతుకు గుద్దిండ్రు. ఏమైంది? మోసపోయి 2.5 ఏళ్ళ మోసపోయిండ్రు. మీ పిల్లగాళ్ళకి చదువుకోనీకే స్కాలర్షిప్లు వస్తున్నాయా? ఎప్పుడో బంధు పెట్టిండు. చదువు లేదు, మనకు పని చేసుకోనీకే, వ్యవసాయం చేసుకోనీకే భూమి లేదు. మీరు ఇక్కడ మీరేమో ఆరుమూరుకు వస్తుంది, అటు నిజామాబాద్ రూరల్ సైడ్ అక్కడ కొన్ని గ్రామాలు వస్తాయి. మాకు అందరికాడ భూపతి రెడ్డి పంగనామం పెడుతున్నాడు. ఈడ ఇంతకు ముందు కేసీఆర్ మన జీవన్ రెడ్డి పంగనామం పెట్టిండు. ఇప్పటికన్నా మీరు ఢిల్లీకి బీజేపీ కమలం పువ్వుకి వేస్తారు, గల్లీలో కూడా కమలం పువ్వుకి వేయండి. మీరు దయచేసి నా రిక్వెస్ట్ తాండవాసులందరికీ, గల్లీలో కూడా కమలం పువ్వుకి వేయండి. మీ అందరికంటే పెద్ద భక్తుని నేను రామారావు మహారాజ్ కి, రామారావు మహారాజ్ కి, రామారావు మహారాజ్ కి వేయండి రోడ్డు కమలం పువ్వుకి. నాకు ఆశీర్వాదం ఇచ్చిండు ఆయన, పెద్ద మనిషి. నువ్వు ఎప్పుడు గెలుస్తూనే ఉంటావు, నా ఆశీర్వాదం ఇచ్చి నువ్వు వీడియో పంపాలా, వీడియో పెడతా చూడు. మళ్ళా వేస్తారా? అందరు ఓట్లు వేస్తారా? కమలం పువ్వుకి వేస్తారా?